అమరావతి రాజధాని రైతుల్ని సిఆర్డీ అధికారులు వేధించుకొని తింటున్నారు. రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల భూమిని దానం చేస్తే అందులో భాగంగా రైతులకు ఇచ్చిన షేర్ రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం లేనిదే ఫైలు కదలడం లేదు. ప్రతి గ్రామంలో ఎవరి భూమి వారికి ఇచ్చే కార్యక్రమం సిఆర్డీ ఆఫీసులు పెట్టి చేస్తున్నా కూడా అధికారులు ఏదో ఒక కొర్రీ పెట్టి రైతుల్ని కార్యాలయాల చుట్టూ 100-150 సార్లు తిప్పుతా ఉన్నారు. ఇప్పటికే చాలామంది రైతులకు రిజిస్ట్రేషన్ చేసినా ఇంకా కొంతమంది రైతుల్ని వేధిస్తూనే ఉన్నారు. భూమి వాల్యూని బట్టి ఆ రైతుకు వచ్చిన గజాలు ఎన్ని గజాలు వచ్చిందో చూసి 50,000 నుంచి 1,00,000, 2 లక్షల దాకా వసూలు చేస్తా ఉన్నారు. సిఆర్డీఏ ఉన్నతాధికారుల అండదండలతో కింది స్థాయి అధికారులు రెచ్చిపోతా ఉన్నారు. ఇక ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు అయితే వీళ్ళు తిరగలేక లంచాలు ఇచ్చి గబాలను పనిచేయించుకొని వెళ్తూ ఉన్నారు. ఇక డబ్బు ఇవ్వలేని రైతులు ఏదో భూమి గవర్నమెంట్కి ఇచ్చాము, గవర్నమెంట్ స్థలాలు రైతులకు ఇచ్చింది కాబట్టి లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే సాధ్యం కాదు లంచాలు ఇచ్చి. ఆదాయం లేని రైతులు ఇక కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వెలగపూడి సచివాలయాన్ని పక్కనే అనుకుని ఉన్న గ్రామాల్లో కూడా ఇదే తంతు. మరి సిఆర్డీఏ రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వకుండా ఇలా వేధిస్తూ లంచాల పేరుతో దోచుకు తింటూ ఉంటే మంత్రులు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, వారికి విషయం తెలీదా అంటే తెలుసు. రెవెన్యూ అధికారుల మైండ్ సెట్ మాత్రం మార్చుకోవడం లేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు మంత్రులు మారినా వారి వ్యవహార తీరు మాత్రం మారడం లేదు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ 100 సార్లు తిరగడం సాధ్యం కాదు కాబట్టి వారే సచిన డబ్బులు ఇస్తారని చెప్పేసి వేధిస్తూ ఉన్నారు. డబ్బు ఇస్తే ఫైలు చకచక కదులుతుంది, నేరుగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. డబ్బు ఇవ్వలేని పక్షంలో 150 సార్లు 200 సార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా పని కావడం లేదు. అమరావతి రాజధాని గ్రామాల్లో సిఆర్డీఏ కార్యాలయాల్లో జరుగుతున్న దోపిడీ మీద మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.